శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 10వ భాగం. రచన మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. కొంతసేపటికి రాత్రి నాకు పరిచయమైన మీనన్ అనే పెద్ద మనిషి నెమ్మదిగా పైనుంచి తలుపు కొట్టి నేను తలుపు తీయగానే నవ్వుతూ లోపలికి వచ్చి, గుడ్ మార్నింగ్ సార్, రాత్రి సుఖంగా నిద్రపోయారా? పొద్దున్న టీ వగైరా అందినాయా? నేను సమాధానం చెప్పకుండానే, అదిగో అన్నీ అయినట్టున్నాయే అన్నాడు బల్ల మీద ఉన్న టీ కప్పు వగైరా సామాగ్రి చూచి. నన్ను ఒకసారి ఊళ్ళోకి తీసుకువెళ్ళి ఊరు చూపిస్తారా అని అడుగుదామనుకుంటూ ఉంటే, తనే మీరు ఈ వేళ ఉంటారు కదా ఇక్కడ, ఏం చేస్తారు? మీరెక్కడికైనా వెళ్ళవలేననుకుంటున్నారా? లేకపోతే నాతో వస్తే ఒక్కసారి ఊళ్ళో తిప్పి తీసుకువస్తాను, కొంత ఉత్సాహంగా ఉంటుంది మీకు అన్నాడు. నా ఊహ ఇట్టే కనిపెట్టినట్టు అన్నమాట. ఈ మాటలకు ఎంతో సంతోషించి, మీరు చాలా మంచివారండి, నేనే మిమ్మల్ని ఒకసారి ఊళ్ళోకి తీసుకువెళ్ళమని అడుగుదామనుకుంటున్నాను. నా ఊహ మీరు గ్రహించినట్లు మీరే తీసుకువెడతామంటున్నారు. చాలా సంతోషం. అయితే వెంటనే బయలుదేరుదామా అన్నాను. లేవండి, వెడదాం. మీరొక మాట తలదువ్వుకోండి. మనం ముందు భోజనాల హాల్లోకి వెళ్ళి అక్కడ కొంచెం పలహారం చేసి బయటకు పోదాం అన్నాడు. పలహారం ఇప్పుడు అయింది కదా అన్నాను. అబ్బే, ఇది చాలదులేండి. ఇది ఊరికే మన దినచర్యకి ఉత్సాహం కల్పించడం వరకే. దాని ప్రయోజనం మరికొంత ఘనంగా కడుపులో పడితేనే ఘాటుగా కడుపులో పడితేనే తప్ప మధ్యాహ్నం మళ్ళీ 1 గంట వరకు మన బండి నడవదు అంటూ నన్ను భోజనాల హాలులోకి తీసుకువెళ్ళాడు. రాత్రి చూచిన హాలే అది. బల్ల నిండా పళ్ళాలు, సాసర్లు, కత్తులు, కఠార్లు వగైరా సామాన్లన్నీ అమర్చి ఉన్నాయి. కొంతమంది అప్పుడే పలహారాలు చేస్తున్నారు. నిన్న రాత్రి కనపడ్డ తెలుగు ఆయన మమ్మల్ని చూసి గుడ్ మార్నింగ్ అని తల ఊచి తన పలహారంలో నిమగ్నుడయ్యాడు. ఖాళీగా ఉన్న చోట మేమిద్దరం కూర్చున్నాం. మీరు బ్రాహ్మణులు కదా అన్నాడు మీనన్. వాడెలా తెలుసుకున్నాడా అని అనుకుంటుంటే, మీరు శాకాహారికు కదా, అందుకు అడిగాను. నా సమాధానం వినకుండానే మా వెనుక నిలబడ్డ నౌకరుతో నాకు శాకాహారం తనకు మామూలువి ఇమ్మని చెప్పాడు. అతను వెంటనే నాకు పళ్ళెం నిండా చక్కని జావలాంటి పదార్థం, పాలు, పంచదార, రొట్టె, వెన్న వగైరాలు అమర్చాడు. మీననుకు మరొక ఏదో పెట్టాడు. ఒక్క క్షణం ఇటువంటి వస్తువులు తినేవాడి పక్కన కూర్చొని ఆ వాసన భరిస్తూ నేను భోజనం చేయవలసి వచ్చిందే అని అదోలా అనిపించింది. ఈ సంగతి మా అమ్మకి నాన్నకి తెలిస్తే వాళ్ళేమంటారా అని ఆలోచిస్తుండగా మీనన్ వెంటనే, కానివ్వండి, త్వరగా బయటికి పోదాం అని హెచ్చరించాడు. మేము ఉభయులము మా పలహారం ముగించి బయటపడ్డాం. వీధిలో అడుగు పెట్టడంతోటే అప్పటికి 10 గంటలైనా కాకపోయినా వీధి నిండా గబగబా నడిచి వెళ్ళే జనం, గుర్రపు బళ్ళు, మోటారు కార్లు, ట్రంకార్లు కనబడ్డాయి. ఎంతో సందడి, హడావిడిని. ఇక్కడ రోడ్లు మామూలు చదునుగా కాకుండా ఇటుకల లాంటి రాళ్లతో తాపటం చేయబడి ఉన్నాయి. అందుచేత బండి కుర్రాల డెక్కల చప్పుళ్ళు, ట్రంకార్ల చప్పుళ్ళు విశేషంగా చెవులు తడికలు కట్టేటట్టు వినిపించనాయి. నా స్నేహితుడు నా కేసి చూచి నా ఊహ గ్రహించినట్లు, 2-3 రోజులుంటే ఆ ధ్వనికి మీరు అలవాటు పడతారులేండి అన్నాడు నెమ్మదిగా. ఓ ట్రామ్ దగ్గరకు తీసుకువెళ్ళి ఎక్కించాడు. అక్కడ నుంచి లండన్ నగర సందర్శన ప్రారంభించాం. ఎటు చూసినా 4 అంతస్తులకు తక్కువే లేని మేడలు, వాటన్నిటికీ వీధి వైపు కిటికీలకు పెద్ద పెద్ద అద్దాల తలుపులు, వాటి వెనుక తెరలు, అందులో నుంచి తొంగి చూసే జనం, క్రింద భాగాల్లో చాలా వరకు పెద్ద పెద్ద దుకాణాలు, రోడ్డుకి ఇరువైపులా ఉన్న చప్టాల మీద గబగబా నడిచి వెళ్ళే స్త్రీ పురుష సందోహం చూస్తుంటే అదో తమాషాగా ఉంది. ఆడ మగ అందరూ కూడా కాళ్ళకు బూట్లు తొడుక్కున్న వాళ్లే. అందరికీ ఒకటే హడావిడి. తెల్లవారేసరికి ఇన్ని వేల జనం ఇంత హడావిడిగా ఎక్కడికి పోతుంటారా అనుకుంటూ కూర్చున్నాను. ప్రక్కనున్న స్నేహితుడు ఏవేవో చెబుతూనే ఉన్నాడు. కొన్ని తలకు తగులుతున్నాయి, కొన్ని తగలడం లేదు.
ఇంతలో ఊరి మధ్య నుంచి ప్రవహిస్తున్న నది, దాని మీద వంతెన కనబడ్డాయి. చూడు చూడు, ఇదే దేంసు నది అన్నాడు నా స్నేహితుడు. ఈ వంతెనే వాటర్ లు బ్రిడ్జి అన్నాడు. చాలా చరిత్ర ప్రసిద్ధమైనది. ఆ పక్కనున్న విచిత్రంగా కనపడ్డ పెద్ద భవనం పార్లమెంట్ హౌస్ అన్నాడు. ట్రామ్లో కూర్చొని చూసిన ఎంతో బ్రహ్మాండంగా కనపడ్డది. నది మన గోదావరిలా పెద్దది కాకపోయినా ఎంతో ప్రముఖమైనదని, ఈ నది ముఖంలో నుంచి ప్రపంచవ్యాప్తంగా, అందులో ముఖ్యంగా మన దేశానికి, మన నిత్య అవసరానికి సమస్త సామాగ్రి ఎగుమతి అవుతూ ఉంటుందని నా మిత్రుడు చెప్పుకుపోతున్నాడు. ఈ నదిలో ఓడలు, పక్కనున్న పార్లమెంట్ హౌసు ఇవన్నీ చిన్నప్పుడు జాగ్రఫీలో చూసిన బొమ్మల్లాగానే ఉన్నాయి. ఏమీ తేడా లేదు. అతను చెప్పకపోతే నేనే అడిగేవాడిని, ఇది పార్లమెంటు కదా అని. ఇంకా అతనేదో చెప్పుకుపోతున్నాడు. నా ఊహ ఎక్కడికో పోయింది. వర్తమానం దాటి వెనకటికెక్కడికో, ఏ కాలంలోకో. ఇవన్నీ నేను ఇదివరకు చూచానని, నేనిక్కడ చాలాసార్లు తిరిగాననే భావం కలిగింది. ఇలాగనే ఫ్రాన్స్లో కూడా ఒక్కసారి ఆ ఊహ వచ్చింది. మా మిత్రుడు చెబుతున్నదేది వినపడడం లేదు. నా స్మృతి గతంలోకి ఎక్కడికో పోయింది. నేను నిజంగా ఎప్పుడైనా పూర్వజన్మలో ఇక్కడికి వచ్చానా అనిపించింది కూడాను. నా స్నేహితుడు తను చెప్పేది నేను వినడం లేదని తెలుసుకొని కాబోలు నా భుజం మీద చేయి వేసి, ఏమండి, నిద్రపోతున్నారా? ఏమైనా కలలు కంటున్నారా అన్నాడు నవ్వుతూ. కలలేనండి, మేలుకొని ఉండగానే నా ఊహ దేశము కాలము దాటి ఎక్కడికో తీసుకుపోతున్నది. నేను ఇదివరకు వీటినన్నిటినీ చూచిన భావన కలుగుతుంది. చాలా చిత్రముగా ఉంది అన్నాను. నా మిత్రుడు ఒక్కసారి నా ముఖం కేసి దీర్ఘంగా చూచి 2 నిమిషముల వరకు ఏమీ మాట్లాడలేదు. ఇలాగా సుమారు 1 గంట వరకు ట్రామ్లో కూర్చుని ఎన్నో భవనాలు చూచాము, కొన్ని నాటకశాలలు చూశాము, కొన్ని ప్రసిద్ధమైన చర్చీలు చూశాము. కానీ ఎక్కడ దిగడానికి, ఏది పరీక్షగా చూడటానికి వీలు కాలేదు. ఒకటొకటే సావకాశంగా చూడాలంటే కొన్ని మాసములు పడుతుంది సుమండి అని నా స్నేహితుడు చెప్పాడు. అందుచేత తను అంతటితో తృప్తిపడక తప్పింది కాదు. 1 గంట ఎక్కడో కొట్టింది. ఇంకను మనం దిగుదామని నా స్నేహితుడు చెప్పి నన్ను కిందకు తీసుకువెళ్ళాడు. మీకేమన్నా ప్రయాసగా ఉందా? ఇక్కడెక్కడైనా లఘువుగా భోజనం చేసి మళ్ళీ తిరుగుదామా? లేకపోతే మన బసకు వెళ్ళి అక్కడ భోజనం చేసి కొంచెం విశ్రమించి మళ్ళీ ఊరు మీద పడదామా అన్నాడు నవ్వుతూ. ట్రాములో కూర్చున్నాం కదా, ఉదయం నుంచి శ్రమేమున్నది. ఇక్కడెక్కడైనా మీరన్నట్లు భోజనం చేసి మళ్ళీ మన చాంద్రాయణం సాగిద్దాం. రేపెలాగూ నేను వెళ్ళవలే ననుకుంటున్నాను అన్నాను. సరే రండి అయితేను అని ఒక చిన్న హోటల్కి దారి తీశాం. మేము వెళ్ళేటప్పటికి కొన్ని వేల మంది ఆ చిన్న హోటల్లో కూర్చున్నట్టు అనిపించింది. ఇంత చిన్న హోటలు అయినా ఇక్కడికి ఇంతమంది వస్తున్నారంటే ఇదొక రకంగా మంచి హోటలే అయి ఉండాలి అనుకున్నాను. మేము గది 4 మూలలు తిరిగి ఓ 2 కుర్చీలు సంపాదించగలిగాం. మేము కుర్చీల మీద పూర్తిగా కూర్చోకుండానే ఒక నౌకరు వచ్చి నాటి వంటకాలు వ్రాసి ఉన్న కార్డు ఒకటి నా స్నేహితుడి చేతికి అందించాడు. అతను తీసుకొని తనకు కావలసినది ఏదో పురమాయించి నేను శాకాహారినని, నాకు అనుకూలమైనవేవో తీసుకురమ్మనమని చెప్పాడు. ఆ కార్డేమిటని మా స్నేహితుడిని అడిగాను. అంటే ప్రతి హోటల్లోనూ అక్కడ లభ్యమయ్యే భోజన పదార్థాల జాబితా ఒకటి అచ్చు వేయించి ఉంచుతారని, అక్కడికి వచ్చిన అతిథులకు అందిస్తే వారికి కావలసినవి చెప్పి తెప్పించుకోవడానికి వీలుగా ఉంటుందని, ఇక్కడి ఏర్పాటు చేశారని, ఏ హోటల్లోనైనా ఇదే పద్ధతి అని చెప్పాడు. మదరాసు హోటల్లో ఏమున్నాయని మనం అడగడము, ఇడ్లీ సాంబార్ వడై అని ఏదో పెద్ద గొంతుకతో ఏకూరు పెట్టడం, అవన్నీ మనకు వినపడక ఏవో ఒకటి తెప్పించుకోవడం, తిన్న తర్వాతను ఎంతయింది మనతో చెప్పకుండా వెనకాలే అంజే కాళన అని కేక వేయడం జ్ఞాపకం వచ్చి ఈ ఏర్పాటు చాలా బాగున్నదని అనుకుంటుండగా మా స్నేహితుడి ఎదుట ఒక ప్లేటు, నా ఎదుట ఒక ప్లేటు తీసుకువచ్చి ఆ నౌకరు ఉంచాడు. నా ప్లేటు చూసేటప్పటికి నా కంటికి పొరపాటు గుప్పున వాసన నా ముక్కుకు తగిలింది. చూసేటప్పటికి చక్కగా పచనమైన మత్స్యావతారం కనబడింది. ఇహను వరుసగా
దశావతారు తెస్తాడేమిటా అని భయపడుతూ అన్నాను. చేపండి అన్నాడు నౌకరు. నేను శాకాహారిని కదా అన్నాను. మరి ఇది కూడా శాకాహారం కాదా అన్నాడు వాడు. ఇది శాకాహారం ఏమిటి అన్నాను. కాదండి సార్, దాన్ని చంపితే ఎర్రని రక్తం రాదు. ఎర్ర రక్తం కార్చే జంతువు మాంసమే మాంసాహారం అవుతుందని నిర్వచనం చేశాడు. అయినా సరే ఇది నాకు పనికిరాదన్నాను. వెంటనే వాడది తీసుకువెళ్ళి ఉడకబెట్టిన కోడిగుడ్రు బాతుగుడ్రో తీసుకువచ్చాడు. ఇదేమిటో ఆ గాడిద గుడ్డు అన్నాను. వాడికి అదేమిటో అర్థం కాక కోడిగుడ్డండి అన్నాడు. ఇది శాకాహారమేనా ఏమిటి అన్నాను. అవునండి, అందులోనూ చాలా ప్రశస్తమైనది అన్నాడు. ఇది నాకు వద్దన్నాను. మరింకా శాకాహారం అంటే ఏమిటండి సార్ అన్నాడు. చేప పనికి రాక గురుడ్డు తినక మరింకేం తింటారండి సార్ అన్నాడు. అప్పుడు మా స్నేహితుడు కలగజేసుకొని వారికి కొంచెం అన్నం, బంగాళాదుంప కానీ క్యాబేజీ కానీ అలాంటిది ఏదైనా మరొకటి తీసుకురా అన్నాడు. ఆ మాట విని వాడు నిర్ఘాతపోయి ఇలాంటిది తిని వీళ్ళెలా బతుకుతారా అనుకున్నాడో ఏమో కాబోలు. నాకేసి ఒకసారి జాలిగా చూసి ఈ వరసేమి బాగాలేదన్నట్లు తల అటు ఇటు ఊపి 2 నిమిషాల్లో ఒక ప్లేట్లో గుప్పెడ అన్నము, ఇంకో 2 ప్లేట్లలో 2 కూరలు తీసుకువచ్చి నా ఎదుట పెట్టాడు. బ్రతుకు జీవుడా అనుకుని కాలే కడుపుకి దక్కిందే కబళం అన్నట్లు అది తిన్నాను. వెంటనే ఆ ప్లేట్ తీసుకుపోయి ఇంకొక ప్లేట్లో చిక్కని సగ్గుబియ్యం, పరమాన్నం, పాలు తీసుకువచ్చి మాకు ఉభయులకు అందించాడు. పోనీ ఇదేనా హితవుగా ఉన్నదనుకొని అది ముగించి పోనీ మరో ప్లేట్ తెమ్మందామా అనుకుంటుంటే నా స్నేహితుడు నా ఊహ గ్రహించినట్టున్నాడు. అదేమీ వద్దని సంజ్ఞ చేశాడు. మా భోజనం పూర్తి అయి అవ్వకుండానే నౌకరు ఒక ప్లేట్లో బిల్లు తీసుకువచ్చాడు. అతను బిల్లు మొత్తం చెల్లించి అదనంగా 2 షిల్లింగుల కాబోలు ఇచ్చాడు. వాడది సంతోషంతో స్వీకరించి వెళ్ళిపోయాడు. మేము బయటకు వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ మరో ట్రామ్కి నగర సంచారానికి ఉపక్రమించాము. చాలా పెద్ద పెద్ద షాపులు, వ్యాపార సంస్థలు, పత్రికా కార్యాలయాలు, పుస్తకాల షాపులు ఎన్నెన్నో కనపడ్డాయి. ఏ షాపులో చూసినా అక్కడ దొరికే వస్తువులన్నీ ఎంతో ముచ్చటగా అలంకరింపబడి ఉంటాయి. కానీ ఒక్కచోట మటుకు చూసిన షాపు భయంకరంగానూ జుగుప్సకరంగానూ ఉండి కడుపులో కెలికినట్లయింది. వాంతి వచ్చేటంత పనయింది. ఆ షాపులో గోవుల కళేబరాలు, గొర్రె మేక కళేబరాలు, పందుల కళేబరాలు వగైరా చర్మములు లేకుండా కడుపు చీల్చి లోనున్న పేగులు తీసేసి నిలువున వేలాడుతూ కనపడ్డాయి. తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. మాంసం తింటే మటుకు భూమికలు మెడలో వేసుకోవడం ఎందుకు అంటారు మన వాళ్ళు. అలాగా ఈ భీకర ప్రదర్శనము లేకపోతేనేమా అనుకున్నాను. ఒక్క మాట దిగి ఆ దుకాణంలోకి వెళ్ళి ఆ యజమానిని ఇదేం పని అని మందలిద్దామని కూడా అనుకున్నాను. సిగ్గులేదా అని 4 దులిపేద్దామనుకున్నాను. ఇంతలోకే ఆ కొట్లు దాటిపోయాయి. ఆ దృశ్యం మరుగుపడగానే నా ఆవేశం తగ్గి అదే మన ఊరా, మన దేశమా, మనం చెబితే వాళ్ళు వింటారా అనే ఆలోచన తోచి నయం తొందరపడి గొడవపడ్డాను కాను అనుకొని సంతోషించాను. తరువాతను ఓ ప్రదేశం, అందులో మధ్యన నెల్సన్ శిలాప్రతిమ చూపించాడు. ఆ తరువాతను ఏదో పికడల్లీ సర్కస్ అన్నాడు. అయితే ఇక్కడ కూడా సర్కస్ కంపెనీలు ఉంటాయా అన్నాను. ఉంటే చూడవచ్చునే ఉద్దేశంతో అతను నవ్వి, మనకు వీధిలో కనపడే జంతువులు తప్ప మరో జంతువులుండే సర్కస్ కంపెనీలు ఏమీ లేవక్కడ. ఈ ప్రదేశం పేరు సర్కస్ అంటారు. ఆ పేరు ఎందుకొచ్చిందో మటుకు నాకు తెలియదన్నాడు. అప్పటికి సాయంత్రం 4 గంటలు అవుతుంది. మళ్ళీ ఒకచోట ట్రామ్ దిగుదామన్నాడు మీనన్. నన్ను దింపి దగ్గరున్న మరో చిన్న హోటల్కు తీసుకువెళ్ళి అక్కడ మళ్ళీ టీ, పలహారాలు వగైరా ఏర్పాటు చేశాడు. పలహారాలంటే మనకు పకోడీలు, పుణుకులు, మిఠాయి ఉండలు వంటివి లేవు. రొట్టె, దానికి అనుపానం వెన్న, పండ్లతో తయారైన అదేదో జామట, అది కొన్ని తీయని కేకులును. ఇవి పలహార వస్తువులు. లఘువుగా పలహారం కానిచ్చి మళ్ళీ బయటపడ్డాం. ఈసారి ట్రామ్ ఎక్కకుండా కొంత దూరం షాపులకేసి చూస్తూ ఎంతో ఆనందంతో నడిచాం. అక్కడ ఒక పిక్చర్ హౌస్ అనేది ఉన్నది. అక్కడ నా మిత్రుడు
ఆగాడు. పైన పెద్ద పెద్ద అట్టల మీద చిత్రమైన స్త్రీ పురుషుల బొమ్మలు కనపడ్డాయి. ఇదేమిటన్నాను. రండి లోపలకు పోదాం, ఇది చూపించడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. లోపల ఒక తెర మీద కదిలే బొమ్మలు నాటకం మనకు కనిపిస్తుంది, చాలా బాగుంటుంది అని లోపలకు దారి తీసి చెరకు టిక్కెట్టు కొని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపలంతా చీకటిగా ఉన్నది. ఒక అతను మాకు దీపం చూపించి మేము కూర్చోవలసిన చోటు చూపించాడు. మేము కూర్చున్నాము. మా ప్రక్కన ఎవరున్నారో, లోపల ఎంతమంది ఉన్నారో ఏమీ కనపడలేదు. మాకు ఎదురుగా ఒక పెద్ద తెర, తెల్లనిది. దాని మీదను స్త్రీ పురుష ఛాయల హావభావములతో కదిలిపోతున్నాయి. కొంతసేపటికి ఇది ఒక నాటకం ఈ రూములో ప్రదర్శితమవుతున్నదని తెలుసుకున్నాను. ఆశ్చర్యచకితుణ్ణి అయినాను. ఓ మాట మంతి లేకుండా, ఏ శబ్దము వినపడకుండా, మనిషి కనబడకుండా ఆ మనుషుల నీడతోనే సుమారు 2 గంటల సేపు మనకు నాటకం ప్రదర్శించగలిగారంటే ఎంతో అద్భుతం అనిపించింది. ఏమనడానికి మాటలు కనబడలేదు. మధ్యము మటుకు 1-2 సార్లు వెలుతురు వచ్చింది. ప్రదర్శనశాల అంతా కనపడ్డది. అది చాలా పెద్దది. అధమపక్షం 1000 మంది పైగా స్త్రీ పురుషాదులంతా కూర్చొని ఉన్నారు. ఇందులో తరతమ భేదము ఉన్నదేమో అప్పుడు తెలియలేదు. ఇంతమందిని ఏ అల్లరి లేకుండా ఈ ఛాయానాటకం ఆకట్టుకోగలిగిందంటే ప్రదర్శకులు ఎంత ప్రజ్ఞావంతులో అనిపించింది. మేము నాటకం చూడటము పూర్తి కాగానే నెమ్మదిగా లేచి బయటకు వచ్చాము. తెర మీద ప్రదర్శన సాగుతూనే ఉంది. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఊళ్ళేకి మళ్ళీ నాటకం పూర్తి కావడం, జనం పెద్ద గోల చేసుకుంటూ ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ బయటికి రావటం పద్ధతి లేదు ఇక్కడ. ఒక ప్రదర్శన కావడంతో ఆపకుండా మళ్ళీ ఒక ప్రదర్శన ప్రారంభమవుతుంది. అందుచేత ఎవరికి తీరిక అయినప్పుడు వారు వచ్చి లోపల కూర్చొని వారు ఏ రంగము దగ్గర నుంచి ప్రదర్శన చూశారో మళ్ళీ ఆ రంగము వచ్చే వరకు కూర్చొని బయటకు వెళ్ళిపోతారు. అంతేకాని మొదటి నుంచి మళ్ళీ చూద్దామని ఎవరు అక్కడ కూర్చొండిపోరు. ప్రదర్శన జరుగుతున్నంతసేపు హాల్ అంతా ఎంతో నిశ్శబ్దం. మన దేశంలో ఇలా ఉండడం సాధ్యమా? న్యాయముగా తమరు చూడడం అయిపోవడంతోటే మన వాళ్ళు బయటకు వెళ్ళిపోతారని, కొత్తగా వచ్చిన వాళ్లకు చోటిస్తారని నేను నమ్మలేకపోయాను. వెంటనే వెళ్ళకపోతే మటుకు అడిగేవాడెవడు మనను? నాటకం బాగుంటే మరో మాట చూడవచ్చు కదా. ఇంతమందిలో మనమెవరు ఆనవాలు పట్టలేరు, మననెవరూ ఆనవాలు పట్టలేరు కదా. నాటకశాల యజమానికి ఇంతట్లో పోయేదేముంది అనుకునే స్వభావం మనది అనుకుంటాం. అప్పటికి సుమారు రాత్రి 8 గంటలు అవుతుంది. మేము రోడ్డు మీదకు వచ్చాం. ఏమండి, ఈ పూటకు ఈ పర్యటన ముగించి బసకు చేరుకుందామా అన్నాడు మా స్నేహితుడు. అదే మంచిదన్నాను. రోజంతా ట్రాములో కూర్చున్నా కొంచెం శరీరానికి ఇబ్బందే కలిగింది. బసకు చేరుకొని ఆ పూటకు భోజనాధికములు ముగించుకొని గుడ్ నైట్ చెప్పుకొని ఎవరి గదికి వారు చేరుకున్నాం. నా గదిలో బట్టలు మార్చుకొని సుఖంగా పడుకొని నాటి దినచర్య అంతా ఒక మాటు సమీక్ష చేసుకొని, నా స్నేహితుడు ఎంత మంచివాడు, తెలుగువాడైన వాడు నన్ను పలకరించనైనా లేదే, ఇతడు పాపం నా మీద దయతలిచి ఒకరోజంతా నాతో తిరిగి తనకు ఏ ఇబ్బంది లేనట్టు కాలక్షేపం చేశాడు. మన వాళ్ళు కూడా ఇలా ఎందుకుండలేరో అనుకుంటూ నాకు తెలియకుండానే ఏరు దాటాను. అనగా నిద్రాదేవత వడిలోకి ఒరిగానన్నమాట. ఉదయం లేచి నా నిత్య కృత్యములన్నీ తీర్చుకొని డ్రెస్ వేసుకునేసరికి మా స్నేహితుడు మీనన్ మళ్ళీ వచ్చాడు. నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పి కూర్చొని, నీకు రాత్రి బాగా నిద్ర పట్టిందా అని, ఏమీ అలసడగా లేదు కదా అని యోగక్షేమం కనుక్కున్నాడు. మీరు ఈ వేళ ఉంటారా? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? మీరు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమం ఏమిటి అన్నాడు. నాకు ఏ ఏర్పాటు లేదని, ఏం చేయాలో తోచటం లేదని, ఇంటి దగ్గర ఏమీ ఆలోచించకుండా, ఏ నిర్ణయాలు చేసుకోకుండా, ఎవరితో చెప్పకుండా వచ్చానని నా రహస్యం బయట పెట్టాను. అతను నవ్వి, నీ వాలకం చూస్తే ఇలాంటి పని ఏదో చేశావని ఊహించానులే. నీలాంటి వాళ్ళు మీ ప్రాంతం నుంచి ఇప్పుడిప్పుడే రావడం మొదలుపెట్టారు. అయితే నీవు ఏమి చదువుదామని అనుకుని వచ్చావు? డబ్బు సరిపడ్డా ఉన్నదా? మీ వాళ్ళు పంపిస్తారా? లేకపోతే ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోతావా అన్నాడు.
నేను కొలంబో నుంచి మా వాళ్లకు ఉత్తరం రాశానని, వాళ్ళు నాకు మార్షల్స్కు డబ్బు పంపించారని, నన్ను ఇంటికి రమ్మని బ్రతిమాలుతూ ఉత్తరం రాశారని, కానీ అలా వెళ్ళిపోవడం నాకెంతమాత్రం ఇష్టం లేదని, ఎలాగో శ్రమపడి మా వాళ్ళు డబ్బు పంపించగలరని, అందుచేత ఎక్కడో ఒక చోట చదువులో ప్రవేశించాలని నా నిర్ణయమని చెప్పాను. నేను ఎక్కడ చేరితే బాగుంటుందో, ఎక్కువ ఖర్చు కాకుండా ఉంటుందో, నేను అక్కడికి ఎలా వెళ్ళాలో మీరు సలహా ఇస్తే సంతోషిస్తాను. నాకు బారిస్టరు పరీక్షకు చదవాలని ఉన్నది. నేను ఇంటి దగ్గర హై స్కూల్ చదువుతో ఆగిపోయాను. ఇంకా నేనేమి చేయాలో చెప్పండి అన్నాను. బాగుంది, చాలా సంతోషం. నీవు అన్నమాట, నీవు చేసిన పని దాపెరకం లేకుండా చెప్పావు. నన్ను నమ్మి నిన్ను చూస్తే చాలా పసివాడవని, అమాయకుడవని తెలిసింది. నీ మీద నాకొక సోదర భావం కలిగింది. నీవు ఇలాంటి చోట్ల నెగ్గుకు రావడం కష్టం. స్కాట్లాండ్లో ఎడింబరో పట్టణమునకు నువ్వు వెడితే అక్కడ ఉండి చదువుకోవచ్చును. అక్కడ ఉండడానికి ఇక్కడి కంటే సుఖంగా ఉంటుంది. డబ్బు చాలా తక్కువ అవుతుంది. మన దేశస్థులు చాలామందే ఉన్నారు అక్కడ. ఊరు ఇంతకంటే చాలా చిన్నది కావడం మూలాన తరచూ మన వాళ్ళందరూ కలుసుకునే అవకాశము ఎక్కువ ఉంటుంది. నీవు హై స్కూలు చదువుతో ఇంటి దగ్గర ముగించానన్నావు కనుక ఇక్కడ ఎంట్రన్స్ పరీక్షకు కూర్చోవలసి ఉంటుంది. 3-4 మాసములు అక్కడే ఎవరి చేతనో ప్రైవేట్ చెప్పించుకొని పరీక్షకు వెళ్ళవచ్చును. ఆ తరువాత నీవనుకున్న బారిస్టర్ పరీక్షకు చదవవచ్చును. నీకు ఓపిక ఉంటే MA పరీక్షకు కూడా ఏకకాలమందు చదవవచ్చును. ఏమంటావు అన్నాడు అతను. నేను అనడానికి ఏమై ఉన్నది? మీరేమి చెప్పినా దానికి తదాస్తు అనడమే నా పని అన్నాను. అయితే ఈవేళ నేను నీతో రావడానికి తీరుబడి లేదు. ఈ ఇండియా హౌస్ సంస్థను నడపడానికి ఇక్కడ ఒక ఆవిడ మేనేజర్గా ఉన్నది. ఆమె మధ్యాహ్నం నీవలే కొత్తగా వచ్చిన వాళ్లను కొందరిని జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళవలేనని అనుకుంటున్నది. నిన్ను ఆమెకు పరిచయం చేస్తానిప్పుడు. ఆమెతో కూడా వెళ్ళు. మీరు సాయంత్రం 4-5 గంటలకు ఇక్కడకు తిరిగి వస్తారు. అప్పటికి నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. మనం ఇప్పుడు పలహారం ముగించి ఆవిడను కలుసుకుందాం. ఆ తరువాతను నా దారిన నేను వెళతాను అంటూ భోజనశాల వైపు దారి తీశాడు. అక్కడ మా పని ముగించుకొని ఆ మేనేజర్ దగ్గరకు వెళ్ళాం. ఆమె నవ్వుతూ మమ్మల్ని ఆహ్వానం చేసిన ఆమెను చూస్తే మటుకు నాకు కొంచెం భయం అనిపించింది. గుండె ఒక్కసారి దడదడలాడింది. ఆమె సుమారు 50 ఏళ్ల వయసు మనిషి. బాగా లావుగా, పొడుగ్గా, గంభీరముగా కనపడ్డది. నా స్నేహితుడు నేను పలానా అని, నిన్న రాత్రే కొత్తగా వచ్చానని, ఇవాళో రేపో వెళ్ళిపోతానని పరిచయం చేశాడు. ఆమె కరచాలనమునకు చెయ్యి చాపి, మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం. మీకు తొందర పని లేకపోతే ఇంకొక 4 రోజులున్నా ఇబ్బంది లేదు. ఈ ఊరు అందాలన్నీ చూడవచ్చు. లేక ఇక్కడనే ఉండి చదువుకోవచ్చును అంది. నా స్నేహితుడు ఆమె దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఆమె నన్ను కూర్చోమని నా ఊరు, పేరు అన్నీ అడిగింది. మరో 2 నిమిషాలు ఆ మాట ఈ మాట చెప్పి మధ్యాహ్నం భోజనం కాగానే జంతు ప్రదర్శనశాలకు కొందరు మిత్రులు మీ దేశం నుంచి కొత్తగా వచ్చిన వారిని తీసుకువెళ్ళాలనుకుంటున్నాను. నీవు కూడా వస్తావా అని అడిగింది. తప్పకుండా సంతోషంతో వస్తానన్నాను. అయితే 2 గంటలకు కలుసుకుందాం అన్నది. నేను లేచి గుడ్ మార్నింగ్ చెప్పి నా గదికి వచ్చేశాను. నేను మధ్యాహ్నం భోజనం ముగించుకొని ఎప్పుడు రమ్మని పిలుస్తారో అని 1:30 కల్లా సిద్ధమై కూర్చున్నాను. జంతు ప్రదర్శనశాల ఏమిటా? ఇలాంటిది ఎందుకు ఏర్పాటు చేశారు? అది చూసేదేమిటి? ఎక్కడ పడితే అక్కడ మనకు అన్ని రకాల జంతువులు కంటికి కాలికి తగులుతూనే ఉంటాయి కదా. ఇందులో ఏమైనా పులులు, సింహాలు సర్కస్లోకి మళ్ళీ ఉంటాయా అని ఆలోచిస్తూ కూర్చుండగా సరిగ్గా 2 నిమిషాలు ఉందనగా బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే రమ్మనమని ఒక మనిషి వచ్చి చెప్పాడు. నేను రెడీయే అంటూ లేచి అతని వెనుక బయటికి వచ్చాను. ముందు హాలులో 10 మంది 10-15 మన దేశస్థులు నాకంటే కొద్దిగా పెద్దవారు అక్కడ నిలబడి ఉన్నారు.
వాళ్ళ మొహాలకేసి చూస్తే అందులో ఒక్కడు తెలుగువాడిలాగా కనబడలేదు. నేను ఆ ముఖ పరీక్ష చేస్తుండగానే గడియారం 2 కొడుతూ ఉండగా ఉదయం మేనేజర్ అమ్మగారు డ్రస్సు వేసుకొని నెత్తి మీద ఏవో రకమైన ఈకలు ఉన్న టోపీ ధరించి పైన పాదాల వరకు ఉండే పెద్ద కోటు తొడుక్కొని చేతిలో కర్ర పుచ్చుకొని ప్రవేశించింది. ఆ కోటు చూసిన తరువాతను ఇలాంటిది అందరూ వేసుకోవాలి కాబోలు అనుకున్నాను. నేను తక్కిన వాళ్లను కూడా చూస్తే వాళ్ళందరూ కూడా తొడుక్కునే ఉన్నారు. అందరి కళ్ళు నా మీద పడ్డాయి. అది గ్రహించుకొని నేనిప్పుడే వస్తానండి అని గబగబా నా గదిలోకి పరిగెత్తి నేను ఆ కోటు తొడుక్కొని వచ్చాను. వెంటనే బయలుదేరాను. వీధిలోకి వచ్చేసరికి 10-15 మంది కూర్చోవడానికి సరిపడే కారు ఒకటి సిద్ధంగా ఉన్నది. మేమందులో కూర్చోగానే బయలుదేరి ఊరంతా తిప్పి తిన్నగా ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళింది. మేమంతా అక్కడ దిగి లోపలకు వెళ్ళాము. లోపల ప్రవేశించడానికి టిక్కెట్లు కూడా కొనుక్కోవాలి. మా అందరి బదులు మేనేజరు అమ్మగారే టిక్కెట్లు కొన్నారు. లోపలికి వెళ్దాము కదా, అదేదో మన పెద్ద పశువుల శాలలా ఉంటుందనుకున్నది. అలా కాకుండా ఏదో కొన్ని 100 ఎకరాలు వ్యాపించినట్టు కనిపించింది. అందులో కొంత భాగం కటకటాలు కట్టిన ఇళ్లలాంటి వాటిల్లో కొన్ని జంతువులంటే నేను ఆవులు, గేదెలు, ఎడ్లు, పోతులు, మేకలు, గొర్రెలు, గాడిదలు, గుర్రాలు, ఇంకా కావలిస్తే ఏనుగులు, లొట్టి పిట్టలు తప్ప మరేమీ ఉంటాయనుకున్నాను. ఇవి లేనే లేవు. అసలు అక్కడ లేళ్ళు, దుప్పలు, కొన్ని రకాల గుర్రాల, కొన్ని రకాల కంచెరగాడిదలు ఆఫ్రికా నుంచి వచ్చాయట. అవేవో జీబ్రాలట. గుర్రాలు లాగానే ఉన్నాయి. ఎటొచ్చి ఒంటి నిండా పెద్ద చారలు, పెద్ద పులి చారల్లాంటివి కావడం. పెద్ద పులిని నేను చూడలేదు కానీ పెద్ద పులికి చారలుంటాయని పెద్దలు చెప్పడం. అది కాకుండా మా ఊర్లో పీర్ల పండగలో పెద్ద పులి వేషాలు వేసేవాళ్ళు ఈ చారలు వేసుకోవడం ప్రత్యక్షంగా చూశాను. ఇక్కడే చారలున్న గుర్రాల వంటి జీబ్రాల చాలా అందముగా కనబడ్డాయి. ఇంటికి వెళ్ళిన తరువాతను అవసరమైతే ఆఫ్రికా మీదుగా వెళ్ళి ఓ జత జీబ్రాలు కొనుక్కొని 2 గుర్రాల బండి లాంటి దానికి వీట్లని కట్టి ఏ మెడ్రాసో తీసుకువెళ్ళినా జనం అంతా విరగబడి చూసి సంతోషిస్తారు. ఏమైనా సరే వాట్లను తీసుకు వెళ్ళాల్సిందే అనుకున్నాను. పందులు దేశావళివి, అడవి పందులు ఇవి కూడా మామూలు వాటిల్లా ఉన్న నోట్లో పైకి కనబడుతూ 2 పెద్ద కూరలతో ఉన్నాయి. వీటికంటే చాలా చిత్రమైనది, అందమైనది, భయంకరమైనది పంది జాతికంతకీ శిరోభూషణమైనది. ఆ జాతికంతలోనూ చిన్నది ముళ్ళ పంది కనపడ్డది. ఏమి చిత్రంగా ఉన్నది! దాని వంటి నిండా నలుపు, తెలుపు రంగులో 6 అంగుళాలలో 7 అంగుళాల పొడవు గల వాడి అయిన ముళ్ళ సూది మోపడానికి వీలు లేకుండా శరీరం నిండా ఉన్నాయి. ముఖం మీద తప్ప ఇవన్నీ పుట్టుకతోటే ఉంటాయా, లేకపోతే తరువాతను ఇలా మొలుస్తాయా, లేకపోతే చూచేవాళ్ళని గమ్మత్తు చేయడానికి ప్రదర్శనశాల వాళ్ళు ఈ ముళ్ళు తొడుగు ఏదైనా తొడుగుతారా అని ఆలోచిస్తుండగా మాతో కూడా ఉన్న ప్రదర్శనశాల తాలూకు మనిషి కటకటాల మధ్య నుంచి కర్రతో ఒక దానిని పొడిచాడు. దానికి ఒళ్ళు మండి అమ్మా వెధవా ఉండు నీ పని చెబుతాను అన్నట్లు ఒక విధమైన శబ్దం చేసి వాడి మీదికి ఉరకబోయింది. చిత్రం ఏమిటంటే ఆ క్షణంలో మనకు గరిపొడిచి నప్పుడు మన శరీరం మీద రోమములు నిలబడినట్లు ఈ పంది మీద ముళ్ళన్నీ టక్కున లేచాయి. ఆ స్థితిలో ఇది ఎవరి మీదనైనా పడితే ఇంకేమైనా ఉందా అని అనుకుంటూ ఉంటే అప్పుడు ఆ మనిషి ఉపన్యాస ధోరణిలో వీని సంగతి అంతా చెప్పుకు వచ్చాడు. శత్రుబారి నుండి తప్పించుకొని బయటపడడానికి ఆత్మ సంరక్షణ కోసం పరమాత్ముని మహాప్రసాదం ఇది అని నాకేసి తిరిగాడు. నేను అనాలోచితంగా మరి తక్కిన జంతువులకో అన్నాను. వాడొక్కసారి నాకేసి తీక్షణంగాను తరువాత కొంచెం జాలిగాను చూసి ఏ జంతువుకు తగిన అవసరమైన రక్షణ శక్తిని వాటికి తగ్గ రీతిగా దైవం ఏర్పాటు చేస్తాడు అన్నాడు. మా మేనేజర్ అమ్మగారి ముఖంలో మందహాసం కనిపించింది.
మేము ముందుకు సాగాము. ఇక కోతులు కొండముచ్చులు ఉండే చోటుకు వెళ్ళాం. చిన్న పెద్ద కొన్ని వందల రకాలు కిచకిచలాడుతూ పళ్ళు ఇకిలిస్తూ మాకేసి తమాషాగా చూస్తూ ఎగురుతూ ఊచలు పట్టుకొని పైకి ఎక్కుతూ మళ్ళీ కిందికి దిగుతూ వాటిలో అవి ఆడుకుంటూ ఎంతో తమాషాగా కనపడ్డాయి. ఇతర చోట్ల అన్నిటికంటే ఈ కోతుల దగ్గరే జనం ఎక్కువగా మూగారు. వచ్చిన వాళ్ళందరూ ఆడ మగ పిన్న పెద్ద అందరూ కూడా వాటి కోసమని ఏవేవో కాయలు గింజలు పళ్ళు కొని కూడా తెచ్చుకున్నారు. అవి లోపలికి వేస్తుంటే వాటిలో అవి దెబ్బలాడుకుంటూ ఒకదాని చేతిలోది మరొకటి లాక్కుంటూ తింటూ మమ్మల్ని చూసి పళ్ళికిలిస్తూ మరికొన్ని ఇమ్మని చేతులు చాపుతూ ఉంటే ఎంతో చింతగాను సంతోషంగాను విచిత్రంగానూ ఉన్నది. వచ్చిన వాళ్ళెవ్వళ్ళు ఒక పట్టాన కదిలిపోవడం లేదు. కొందరు ఆడవాళ్ళు పిల్లలు ఈ పళ్ళు వగైరా తమ చేతిలో వాటికి అందించి అవి తీసుకుంటుంటే సంతోషిస్తూ ఆడుకుంటున్నారు. ఒక అమ్మాయి చెయ్యి చాపి అది అందుకోబోతుంటే దాన్ని ఏడిపించడానికి చటుక్కున చెయ్యి వెనక్కు లాక్కుంది. అది కోపంగా చూస్తూ ఊరుకుంది. ఈ అమ్మాయి రెండవసారి ఊరుకోక మళ్ళీ చెయ్యి చాపింది. రెప్పపాటులో ఆ కోతి ఈ అమ్మాయి మొర్రోమని అరుస్తూ ఉంటే అది పళ్ళికిలిస్తూ చెయ్యి విడిచిపెట్టలేదు. ఇంతలోనే అక్కడ నౌకరు వచ్చి ఆ కోతిని మందలించి కొడతానని బెదిరించేసరికి అది విడిచిపెట్టింది. ఈ గందరగోళం చూడటానికి జనం చాలామంది గుమికూడారు. వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకున్నారు. ఈ అమ్మాయికి సానుభూతి చూపించారు. కొందరు వెళ్ళిపోతూ ఉన్నా మరికొందరు స్త్రీలు అక్కడే నిలబడి లోకాభిరామాయణం చెప్పుకుంటున్నారు. పంజరానికి దగ్గరలో ఒక లావాటి మనిషి కొంచెం వయసు మళ్ళినదే తల చేతులు ఊపుతూ ఏదో ఉత్సాహంగా కబుర్లు చెబుతుంది. మేమింక ముందుకు వెళ్ళదామని బయలుదేరాము. పంజరం ఊచలు పట్టుకొని లోపల ఉన్న ఒక కోతి చాలాసేపటి నుంచి ఈవిడ అభినయము చూస్తూ ఉపన్యాసం వింటూ పళ్ళికిలిస్తున్నది. ఈవిడ సంభాషణ హడావిడిలో చూసుకోకుండా తనకు తెలియకుండా పంజరానికి దగ్గరగా జరిగింది. ఆ కోతి రెప్పపాటులో ఈవిడ నెత్తిమీద టోపీ అందుకొని లాగింది. మొర్రో మంది ఆవిడ. అందరూ నిర్ఘాతపోయి చూస్తున్నారు. ఆ టోపీతో పాటు ఆవిడ నెత్తి మీద నున్న కృత్రిమ కేశాలంకారణము కూడా ఊడి వచ్చింది. ఆవిడకు ఆపుకోలేని దుఃఖం వచ్చింది. ఒళ్ళు మండి తన చేతిలో ఉన్న కర్రతో ఆ కోతిని కొట్టబోయింది. కోతి నవ్వుతూ లోపలికి తప్పుకుంది. ఎటొచ్చి కటకటాలలో నుంచి ఈ టోపీ లేక అక్కడే విడిచిపెట్టింది. ఈవిడ దాన్ని తీసుకొని ఇంతమందిలోనూ ఇది నెత్తిమీద ఎలా పెట్టుకోవడమా అని ఆలోచిస్తుండగా అక్కడనొక నౌకరు పరిగెత్తుకు వచ్చి కోతిని కోప్పడి ఈమెను పరామర్శించి ఆమె చెయ్యి పట్టుకుని దగ్గరలోనే అలంకరించుకోవడానికి స్త్రీల కేర్పాటైన ఒక గదిలోకి తీసుకుని వెళ్ళాడు. ఆమెను చూస్తే ఎంతో జాలి వేసింది. నాకు ఆ కోతి కొంటెతనము చూస్తే నవ్వు వచ్చింది. అందుకనే కాబోలు ఇళ్లల్లో అల్లరి చేస్తుంటే కోతి గుణాలు అంటుంటారు అనుకున్నాను. ఆ తరువాతను నేను అనుకున్నట్లుగానే కొన్ని ఏనుగులు ఉన్నాయి. అక్కడ సర్కస్లోకి మల్లనే మచ్చిక చేసిన ఏనుగులు 2-3 తీసుకువచ్చి పిల్లలను వాటి మీద ఎక్కించి తిప్పి తీసుకువస్తున్నారు. అక్కడ ఉన్న కాపలా వాళ్ళు వాటికి ఏ అడ్డు లేకుండా ఆరుబయటనే స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. అంత జంతువు చాలా నిరపమాయమైనదట. ఎవ్వరిని ఏమీ చెయ్యదు. ఎవ్వరు ఏదిచ్చినా తొండంతో తీసుకొని నోట్లో వేసుకుంటుంది. అక్కడ ఎక్కువసేపు నిలబడవలసిన అవసరం లేకపోయింది. ఆ పక్కనే లొట్ట పిట్టలు కనబడ్డాయి. వాటిని బొమ్మలలోనే కానీ ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. వాడి పొడుగాటి మెడలు మూపురాలు ఆ ముఖాలు చూస్తే మొత్తం మీద జంతు కోటికంతలోకి ఇదే అందవికారమైన జంతువు అనిపించింది. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.